ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లో. పరలోక రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మేల సంతోషము కలిగి ఉంటుంది. ఈ మూడు దేవుని సన్నిధిలో అక్కడ పరలోక రాజ్యంలో ఉంటాయి. కాబట్టి మనం ఏం తిందుమా ఏం తాగుదామని చూసుకొనక మొదట ఆయన రాజ్యంను నీతిని ఎతకమని చెప్తున్నాడు దేవుడు. ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగినప్పుడు మనకి పరలోక రాజ్యంలో ఏముంటాయంట? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మతో కూడిన ఆనందము, సంతోషము ఉంటుంది. ఈ మనం అనుభవించాలంటే దేవునికి ఇష్టంగా మనం కూడా నడుచుకోవాలి. ఆయనకి వేరే మనం ఏది చేయలేము. ఆయనకి ఇష్టంగా జీవిస్తూ, ఆయనకి లోబడుతూ, ఆయన మాటలు మనం గైకుంటూ, వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు నిత్యరాజ్యానికి మనం వారసులు అవుతాం. కాబట్టి మొదట ఆయన రాజ్యంను నీతిని వెతకాలి. తర్వాత దేవుడు మనకి ఏం కావాలో అవన్నీ కూడా ఆయనే ఇస్తాడు. మనం అన్నీ కూడా అడగక్కర్లేదు. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.